హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం ఒక స్వీట్ అయితే చేయబోతున్నాం. ఆ స్వీట్ మన చెఫ్ ఈ రోజు అయితే స్పెషల్ గా అయితే నాటు ఖాజా అయితే తయారు చేయబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఖాజాని అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. ఈ రోజు స్పెషల్ వచ్చేసి మన షకీల్ అన్న కోసం అయితే స్పెషల్ గా నాటు ఖాజా అయితే తయారు చేయబోతున్నాం. మా వాడైతే మొన్నే వచ్చాడు బెంగళూరు నుంచి. ముందుగా అయితే డబర్లో కొన్ని నీళ్ళు అయితే తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఈడేంద్రా ఖాజా అనుకొని దీంట్లో వేడి వేడి నీళ్ళు ఏమో పెడతా ఉన్నాడు, పైన ఏమో దబర పెడుతున్నాడు, దాంట్లో ఏమో నీళ్ళు వేసాడు. ఆ వేడి నీళ్ళతో ఏమన్నా చేస్తాడేమన్నా ఖాజా అనుకోకండి. ఇది పిండి అయితే కలుపుకోవడానికి మాత్రమే. ఇప్పుడైతే పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టాడు. ఎందుకు పెట్టారా నీళ్ళు? అయ్యే పిండి కలుపుకోవడానికి అయితే పెట్టాము. వేడి నీళ్ళు కావాలా? వేడి నీళ్ళు అయితే దానికి కావాలా, సల కాగాల కొద్దిగా. శ్రీ లలిత వారి మైదా పిండి అయితే వేసుకుంటున్నాం. మైదా పిండి గోధుమ పిండి అదే. ఇది శ్రీ లలిత వారి మైదా పిండి వేసుకుంటున్నాం. 2 కప్పులు అయితే వేసుకోవాలా. ఇప్పుడు బర్రె నెయ్యి అయితే వేసుకుంటా ఉన్నాం. ఒరిజినల్ నెయ్యి ఇది. మామూలుగా కొంతమంది అయితే డాల్డా వేసుకుంటారు. డాల్డా వేసుకుంటే కడుపులో అయితే గుడుగుడా అయిపోద్ది. మనం నెయ్యి అయితే వేసుకుంటున్నాం. ఒరిజినల్ నెయ్యి ఇది. నెయ్యి వేసుకున్న తర్వాత అయితే కలుపుకోవాలా నీట్గా. నెయ్యి వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలా. ఇప్పుడు కొద్దిగా మనం ఇందాక పెట్టుకున్నటువంటి వేడి నీళ్ళు అయితే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలా, ఉండలు లేకుండా. బాగా 1-2 సార్లు అడ్డా తిప్పుతూ కలుపుకుంటా ఉంటే అది బాగా కలిసిపోద్ది. కలుపుకున్న పిండి అయితే ఇట్టా తయారైపోయింది. దీనికి 1-2 సార్లు నీ దెబ్బలకి బాండోలు పోయేటట్టుంది కదరా. అట్టా కొట్టుకొని అప్పుడు దాకా డబ్బర్ మీద చక్కెర పాకం అయితే రెడీ చేద్దాం. 5 గ్లాసుల నీళ్ళు అయితే పోసేసుకుందాం. ఇప్పుడు డబర్ని అయితే పొయ్యి మీద అయితే పెట్టేద్దాం. పాకానికి అయితే రెడీ అయిపోద్ది. అప్పుడు దాకైతే మనం దీనికి తయారు చేసుకోవాల్సినటువంటి కాజాలు అయితే రెడీ చేసుకుందాం. పాకం అయితే మా సమీద్ అయితే చూస్తూ ఉన్నాడు. నేను అప్పుడు దాకా అయితే దీన్ని అయితే పిండిని అయితే రెడీ చేసుకుంటాను. పిండిని అయితే ఇలా రోల్ అయితే చేసుకొని ముక్కలుగా అయితే కోసుకోవాలా. ఈ ముక్కలుగా కోసుకొని రౌండ్గా అయితే చుట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలా. ఈ షేపులకి అయితే అన్నీ ఇట్లా రెడీ అయితే చేసుకోవాలా. దాని తర్వాత మళ్ళీ చూద్దురు ఏ టైప్లో వస్తుందో. పాకం అయితే గుడగుడలాడిస్తూ ఉంది. అట్నే ఇంకా ఒక 5 నిమిషాలు పట్టేటట్టుంది పాకం. చిన్న లో ఫ్లేమ్ మీద అయితే తిప్పుకుంటా ఉండాలా. ఇలాచీని అయితే పలుకుల్లో కేసరిగా మాదిరిగా చేసుకోవాలా. ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీ అయితే వేసుకుంటా ఉన్నా. తయారు చేసుకున్న రోటీలను అయితే ఒకదాని మీద ఒకటైతే వేసుకోవాలా. అలాగే ఒకదాని మీద ఒకటి వేసుకోవాలా. వేసుకున్న తర్వాత అయితే దానికి కటింగ్ అయితే చేసుకుందాం. ఇప్పుడైతే రోల్ అయితే చేసుకోవాలా. గుండ్రంగా రోల్ అయితే చేసుకొని కటింగ్ అయితే చేసుకొని పక్కన అయితే పెట్టేద్దాం.
అయితే పీసెస్ అయితే కట్ చేసుకోవాలా. ఇప్పుడైతే ఇట్లా రౌండ్గా తిప్పుకొని షేప్లు అయితే వచ్చేస్తాయి. ఈ షేపులకు అయితే వచ్చేస్తాయి. ఖాజా అనేది ఈ షేప్లో ఉంటుంది. అన్నీ ఈ విధంగా అయితే చేసి పక్కన అయితే పెట్టేద్దాం. ఇప్పుడైతే కొన్ని అయితే ఈ షేప్లో అయితే తయారు చేసుకుందాం. అయితే ఈ డిజైన్లో అయితే తయారు చేసుకున్నాం. ఇవి కూడా కొన్ని అయితే తయారు చేసుకుని పక్కన అయితే పెట్టేద్దాం. ఇది చూస్తున్నారు కదా, దీన్ని అయితే క్రాసెంట్ అంటారు. ఇది ఖాజాలో ఒక రకం. ఇది షేప్ అయితే ఒకసారి మీరు గమనించినట్లయితే థ్రెడ్లుగా బోల్ట్ మాదిరిగా ఉంది. ఇది చూడండి, మేము ఖాజా అని చెప్పాం కదా, ఖాజాలో రకాలు కూడా మేము మీకు చూపిస్తూ ఉన్నాం. మా వాళ్ళు అయితే సూపర్గా అయితే చేసే షేప్ అనేది నాకైతే బాగా నచ్చింది. షకీల్ అయితే చేస్తున్నాడు. ఇదేందా ఇదే? ఇప్పుడైతే పాకం అయితే రెడీ అయిపోయింది. గుజ్జు గుజ్జు పాకం అంట. పాకం రావాలి. కాసోనెట్స్ అయితే చాలా చక్కగా చేస్తా ఉన్నాడు మా అబ్బాయి అయితే. ఇప్పుడైతే ఫ్రెండ్స్ చక్కెర పాకాన్ని అయితే పక్కనైతే దింపి పెట్టుకుంటా ఉన్నాము ఇక్కడ. ఇప్పుడైతే బాండోలి సెట్ చేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు నాటు ఖాజా అయితే ప్రిపేర్ అయితే చేయబోతాం. ముందుగా బాండ్లీ అయితే పెట్టుకుంటున్నాం. దాంట్లోకి అయితే మంచి నూనె అయితే పోస్తా ఉన్నాం. మంచి నూనె అయితే పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. క్వాలిటీ నూనె, ప్రియా గోల్డ్. ఇప్పుడైతే ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఖాజాలను అయితే నూనెలు అయితే వేసుకుందాం. ఒక్కొక్కటి అయితే నూనెలు అయితే వేస్తా ఉన్నా. ఈ ఖాజాలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే కలుపుకుంటా ఉండాలా. కలర్ అయితే వేయలేదు. కలర్ వేస్తే ఏంటంటే అవి మనకి ఇబ్బంది అయిపోద్ది, మొత్తం కెమికల్ కాబట్టి. ఇప్పుడు మా టామీ వచ్చింది, అది మీరు చూసింటారు. అది కిరణ్ కుమార్ ఎప్పుడు వస్తానే ఉంటది. మనం ఆడికి పోయినాడా దానికి ఇప్పుడు అలిగింది. నేనైతే మధ్యాహ్నం అన్నం వేయలే దానికి, అందుకు అలిగిపోతా ఉంది. నా వైపు పట్టే చూస్తా ఉంది అది. ఏంటి మమ్మీ ఎవడు మండుతున్నట్టుంది. ఇప్పుడైతే
ఆయిల్లో ఫ్రై చేసుకున్నటువంటి నాటు ఖాజాలను అయితే పక్కనైతే పెట్టేసుకున్నాం. పక్కనైతే పెట్టేసుకొని షీరాలు అయితే వేసుకున్నాం. రెండో రకం ఖాజాలు అయితే నాటు ఖాజాలు అయితే వేస్తా ఉన్నాం. అలాగే బన్ రొట్టెలు అయితే వేస్తా ఉన్నాడు రౌండ్గా చత్తీలు అయితే. అలాగే క్రాసైట్స్ కూడా వేస్తా ఉన్నాం. ఒక్కొక్కటి అయితే మొత్తం అయితే వేస్తా ఉన్నాం. ఇవి అయితే వేరే లెవెల్గా వస్తూ ఉండే. ఇవి అయితే ఇప్పుడైతే చిన్నగా లో ఫ్లేమ్ మీద అయితే తిప్పుకుంటా ఉండాలా. ఖాజాలు అయితే భలే కరకరలాడుతూ ఉన్నాయి. నాకైతే సాయంత్రం అయితే దీన్ని తీసుకొని పోయి వేసేయాలా ఖాజాలని. నాటు ఖాజా అయితే వేరే లెవెల్ అయితే ఉంది. ఈరోజు అయితే మా షకీల్ భాయ్ అయితే బాగా లాగిచ్చేస్తాడు. శ్రీరామ్ దులాయ దిగింది. ఇవి అయితే ఇప్పుడు పాకంలో అయితే వేస్తా ఉన్నాం. ఖాజాలు అయితే పాకంలో అయితే తేలుతా ఉండే అట్నే. వాటిని అయితే వేసి బాగా అయితే కలపాలా. కలపబడలే, అది ఆటోమేటిక్గా లాగేస్తుంది. ఎందుకంటే దాంట్లో దిగాల బాగా డెప్త్కి. ఫైనల్గా అయితే నాటు ఖాజా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఇప్పుడు చూడబోతున్నాను. నేనైతే చూడను, ఎందుకంటే సాయంత్రం 6 పైన అయితే చూస్తాను. ఎందుకంటే నేను ఇవాళ ఉపవాసం అయితే ఉన్నాను. ఇప్పుడు మా అన్న అయితే టేస్ట్ అయితే చూస్తాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మా వాడు పాలకోవ కూడా చేశాడు. అది ఎంత టేస్ట్గా వచ్చిందో దానికన్నా డబుల్ ట్రిబుల్గా వచ్చింది. సూపర్ చేసావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.